కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం మాధవి కోడూరి గారు రాసిన కరివేపాకు చెట్టు అనే కథ విందాం. అనగనగా ఒక ఊర్లో ఒక అమ్మాయి, అదేనండి నేనే. మా అమ్మకు నాన్నకు నేను మొదటి సంతానం. నా తర్వాత ఒక తమ్ముడు. పుట్టి పెరిగి ఒక డిగ్రీ పూర్తి చేశాక మా నాన్నగారు వెతికి ఒక సంబంధం చూసి నా పెళ్లి చేసి తన బాధ్యత దించుకున్నారు. ఒక మంచి ముహూర్తం చూసి అమ్మ నాన్న నన్ను పుట్టింటి సారితో అత్తగారింట్లో దింపి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. కొత్త ఊరు, కొత్త ఇల్లు, కొత్త మొగుడు, కొత్త పరిసరాలు అన్నీ కొత్తవే. సరే ఏం చేస్తాం, పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్ల పరిస్థితి ఇంతేలెమ్మని నాకు నేను సర్ది చెప్పుకొని మనసులోని దిగుల్ని పక్కకు నెట్టి ఏదో ఆలోచిస్తూ ఉండగా మా ఆడబడుచు గదిలోకి వచ్చి దిగులుగా కూర్చొనున్న నాతో, ఏంటి వదినా అలా దిగులుగా ఉన్నావు, రా నీకు మన ఇల్లు చూపిస్తాను అనగానే సరే అదైనా చేద్దాంలెమ్మని తన వెంట నడిచాను. మా అత్తగారిల్లు పెద్దిల్లే. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం, ఇంటి వెనక 2 కొబ్బరి చెట్లు, ఇంటి ముందు పారిజాతం, నందివర్ధనం, సన్నజాజి, మందారం చెట్లు, వాటి మధ్యలో మహారాణి మాదిరి టీవీగా ఉన్న కరివేపాకు చెట్టు కనిపించాయి. మా ఇంట్లో అన్ని చెట్ల కంటే ఈ కరివేపాకు చెట్టుకి ఒక ప్రత్యేక స్థానం ఉందని నాకు అర్థమైంది. ప్రతిరోజు మా వంటల్లో మా కరివేపాకే గుమగుమలాడుతుంది. నెలలో 4-5 సార్లైనా కరివేపాకు పచ్చడి, కరివేపాకు పొడి ఉండాల్సిందే. మొన్నటిదాకా ఈ ఇల్లు ఎవరిదో కూడా తెలియని నేను ఈరోజు ఈ ఇంటిని మా ఇల్లు అనడం ఆశ్చర్యంగా ఉంది కదూ. బహుశా ఆడపిల్లలంతా ఇంతేనేమో. ప్రతిరోజు మా ఇంటి బయట ఉన్న చేతి పంపులో నీళ్లు కొట్టి ఆ నీళ్లు మొక్కలకు పోయడం, కలుపు మొక్కలు రాలిన ఆకులు తీసి శుభ్రం చేయడం, పూలు కోయడం ఇవన్నీ నాకు అప్పగించబడిన పనులు. ఈ పనులు నేను ఎంతో ఇష్టంగా చేస్తాను. ఎందుకో తెలీదు, అన్ని చెట్ల కంటే నాకు కూడా మా కరివేపాకు చెట్టు అంటే చాలా అభిమానం. కానీ నాకు అప్పుడు తెలీదు ఈ చెట్టు నా కష్టాలకు కారణం అవుతుంది అని. ఎందుకంటారా? ఎందుకంటే నాలాగే మా మావయ్య గారికి కూడా ఈ కరివేపాకు చెట్టు అంటే ఇష్టం కాదు, ప్రాణం. ఎవరు ఆ చెట్టు నుండి ఆకులు కోసినా ఒప్పుకునేవారు కాదు. ఇంట్లో వంటకైనా, పచ్చడికైనా, పొడికైనా, దేనికైనా సరే ఆయన కోసిస్తేనే తీసుకోవాలి. కరివేపాకు కోయడం అంటే మా మావయ్య గారికి అదో పెద్ద ప్రహసనం. కరివేపాకు కావాలి అని అడగగానే యుద్ధానికి బయలుదేరే సైనికుడు మాదిరి అన్ని అస్త్రశస్త్రాలతో తయారవుతారు. ముందుగా ఒక చీరను చెట్టు కింద పరుస్తారు. కోసేటప్పుడు ఏమైనా ఆకులు రాలినా అవి మట్టిలో రాలి వృధా పోకుండా చీర పైన పడతాయని ఆయన ఆలోచన అన్నమాట. తర్వాత డోటిని చేత్తో పట్టుకొని ఎంతో జాగ్రత్తగా కొమ్మలను కిందకి వంచి ప్రియురాలి ముంగురులు సవరించినట్లు ఎంతో సుతారంగా ఆకులను కోసేవారు. గట్టిగా లాగితే కొమ్మలు ఎక్కడ విరుగుతాయో అని ఆయన భయం. పొరపాటున ఒక కొమ్మ విరిగినా, కాస్త మొరటగా ఆకులు కోసినా నరసింహావతారమే ఎత్తేవారు. ఒక్కోసారి ఆయన చెట్టుపై చూపించే ప్రేమను చూస్తుంటే ఈయన ఇంతటి ప్రేమను మా అత్తగారి పైన కూడా చూపించుంటారో లేదో అన్న సందేహం కలుగుతుంది. అందుకే ఆ చెట్టు ఆకులను కోసే ధైర్యం మా ఇంట్లో ఎవరూ చెయ్యం. ఇదంతా బాగానే ఉంది గాని ఈ చెట్టుతో నీ కష్టాలేమిటి అని అంటారా? ఆ విషయానికే వస్తున్నా. మా మావయ్య గారికి మా ఇంటి కరివేపాకు బయట వాళ్ళకి ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. మరి నా దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఎదురింటి కనకమ్మ గారు, పక్కింటి పుల్లమ్మ గారు, వేరే ఎవరైనా సరే ఇంట్లో ఇంకెవ్వరి పేర్లు తెలియనట్లు అమ్మాయి కమలా 2 రెమ్మలు కరివేపాకు కోసివ్వమ్మా అంటూ నన్నే అడుగుతారు. నాకేం చేయాలో తోచదు. కరివేపాకు కోయడానికి మా మావయ్య గారు ఒప్పుకోరండి అంటే, ఇదేం చోద్యమమ్మా, మేమేమన్నా మీ ఆస్తులు అడిగామా ఏమిటి? ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వను అని చెప్పొచ్చుగా, అబద్ధాలెందుకు అని అంటుంటే నాకు ఏడుపు వచ్చేది. అప్పటి నుండి నన్ను చూసినప్పుడల్లా మొహాలు తిప్పుకోవడం, నన్నేదో విరోధిలాగా చూడ్డం చేసేవారు. నేను మాత్రం ఎవరైనా కరివేపాకు అడుగుతారేమోనని మా చుట్టుపక్కల వాళ్ళని తప్పించుకొని తిరిగేదాన్ని. ఇదిలా ఉంటే మా అత్తారింటి వైపు చుట్టాలు మా ఇంటికి వచ్చారంటే నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. వాళ్ళు వెళ్లేటప్పుడు మా అత్తగారు, కమలా మీ మావయ్య గారితో చెప్పి కాస్త కరివేపాకు కోసుకొని రామ్మా
అనగానే నా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యేది. మెల్లగా మా మావయ్య గారి వద్దకు వెళ్ళి, మావయ్య, అత్తయ్య గారు కరివేపాకు కోస్తామన్నారు అనగానే ఆయన నా తట్టు మింగేసేలా చూస్తూ, ఎందుకంట ఆ వచ్చిన సంత కోసమేనా? వాళ్ళకి కరివేపాకు కోసి ఇవ్వకపోతే మీ అత్తగారికి నిద్ర పట్టదా? మాయదారి సంత. ఏ వాళ్ళు ఎప్పుడు కరివేపాకు మొహం చూడలేదంటనా? నేను కోసి ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అరుస్తూ ఉంటే ఏం చేయాలో తోచక బిక్క చచ్చిపోయేదాన్ని. ఇంకా మా అత్తగారు కలుగ చేసుకుని ఆవిడ తరహాలో 4 నిష్ఠూరాలు ఆడాక ఇంక తప్పదు అన్నట్లు కరివేపాకు కోసిచ్చేవారు. ఈ లోపల వారిద్దరి మధ్య నలిగి నా తల ప్రాణం తోక్కొచ్చేది. ఇలా ప్రతిసారి ఆ కరివేపాకు చెట్టు వల్ల నేను పడే కష్టాలకు విసుగొచ్చి ఏదైనా పెద్ద గాలివాన వచ్చి ఆ చెట్టు పడిపోతే బాగుండు దేవుడా అనిపించేది. మళ్ళీ నా ఆలోచనకి నాకే సిగ్గేసేది. కానీ నేను కోరుకున్నట్లు ఏ దేవుడు నా మొర విన్నాడో గాని ఒకేడు బాగా వర్షాలు పడటంతో మా కరివేపాకు చెట్టు సగానికి విరిగిపోయింది. అది చూసి మా మావయ్య గారి బాధ వర్ణనాతీతం. 2 రోజులు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. అయ్యో, నేను కోరుకోవడం వల్లే ఇలా జరిగిందేమో అని నేను కూడా చాలా బాధపడ్డాను. చెట్టే కదండి, 4 రోజులకు మళ్ళీ చిగురుస్తుంది, చూస్తూ ఉండండి, ఈసారి ఇంకా గుబురుగా వస్తుంది అంటూ ఎన్నో రకాలుగా సర్ది చెప్పాక ఆయన మామూలు మనిషి అయ్యారు. అన్నట్లుగానే 2-3 నెలలకు మా చెట్టు కొత్త రెమ్మలు వేసి చక్కగా చిగురించి బుట్ట బొమ్మలా తయారైంది. అది చూసి మా మావయ్య గారు ఎంత సంబరపడిపోయారో మాటల్లో చెప్పలేను. అలా రోజులు గడిచిపోయాయి. నేను ఇంటికి వచ్చి అప్పుడే 10 ఏళ్లు దాటిపోయాయి. వయసు పైబడ్డంతో మా మావయ్య గారి ఆరోగ్యం దెబ్బతిని మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయారు. మా మావయ్య గారిని తీసుకొని వెళ్తున్న రోజు కూడా పెద్ద వాన పడింది. ఆ వానలో తడిసిన మా కరివేపాకు చెట్టు నుండి జారే వాన నీరు తన ప్రియతమ ఆప్తుడి కోసం తల్లడిల్లుతూ కారుస్తున్న కన్నీరులా తోచింది. ఆ తర్వాత మా ఇంటికి ఎవరు కరివేపాకు కోసం వచ్చినా కాదనేవారు ఎవరూ లేరు. ఎవరికి కావలసినంత వారు కోసుకొని వెళ్లేవారు. కరివేపాకు కోసం వచ్చే ప్రతి వారు మా మావయ్య గారిని తలుచుకోకుండా ఉండలేరు. నాకు మాత్రం ఇప్పుడు కూడా కరివేపాకు కోస్తుంటే వెనక నుండి మా మావయ్య గారు నన్ను ఉరిమి చూస్తున్నట్లే ఉంటుంది. ఇదండి కరివేపాకు చెట్టు కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.